పోర్టుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటీకరణ కాదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదు, యాజమాన్యం హక్కులు ప్రభుత్వానివేనని వెల్లడించారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. పీపీపీ విధానంలో పూర్తి నియంత్రణ, ఒప్పంద ఉల్లంఘనపై రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. ప్రపంచ స్థాయి సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి కోసం పీపీపీ విధానం అమలు చేస్తున్నామన్నారు. వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఏవైతే మేము కండిషన్స్ పెడతామో ఆ కండిషన్లో ఆపరేషన్ మెయింటెనెన్స్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ మేము ఇచ్చినటువంటి అగ్రిమెంట్లో కానీ ఇచ్చినటువంటి అక్కడ కండిషన్లు కానీ ఏదైనా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చేస్తే వాళ్ళ మీద మేము ఫినాల్టీ వేయడానికి, జరిమానాలు వేయడానికి కూడా మా దగ్గర హక్కులు ఉన్నాయి. అవసరమైనప్పుడు వాళ్ళు వైలేషన్ చేస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేసే కండిషన్లు కూడా దాంట్లో పెట్టాం. దీంట్లో పీపీ వల్ల ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ప్రభుత్వంపై ఏంటి, ఒక భాగస్వామ్యం కలిగినటువంటి ప్రైవేటు వారికి ఇస్తే మళ్ళీ 20,000 కోట్లు, 15,000 కోట్లు, 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలి అంటే అది ప్రభుత్వానికి భారం అవుతుంది. కాబట్టి ప్రైవేటు వారు ఆ 30,000 కోట్లు కానీ 20,000 కోట్లు కానీ పెడితే ఆ 20,000 కోట్లలో కూడా మా వాటా మాకు వస్తుంది. దాంట్లో వచ్చే ఆదాయము వారు ప్రైవేట్ పరం చేసి ఉన్న ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను వాళ్ళు అమ్మారు. ఈరోజు ఉన్న ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవడమే కాకుండా ఆదాయ వనరులు ఏ విధంగా రావాలి, ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఏ విధంగా సంపాదించాలనేది మా ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం.